ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు మాసంలో విశేషంగా తులారాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? ఆగస్టు మాసంలో తర్వాత ఈ సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకి టార్గెట్ అలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలి. ముసలి వాళ్ళకైతే మోకాల నొప్పులు, నా మోకాల నొప్పులు నేను పోగొట్టుకోవాలి. యూత్కి నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, దానికోసం నేను ఏదైనా చేస్తా, ఎలాగైనా చేస్తా. వీళ్ళకి ఈ ప్రపంచం అంటే ద సో కాల్డ్ ప్రతి కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా సహకరిస్తారు. అంటే ఇంటర్వ్యూకి వెళ్తారు. అంటే ప్రకృతి ఎంతో సహకరిస్తుంది. వీడు ప్రయత్నం చేస్తున్నాడు, మధ్యలో అదృష్టం అనేది వీడికి కొంచెం అడ్డొస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి? వీడు ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి. కానీ వీడు జాబ్ తెచ్చుకునేది ఒక కంపెనీ కోసం పనిచేయాలి. మనకి ఇంత శాలరీ ఇస్తే నేను పనిచేస్తాను, లేకపోతే రాను అని కాకుండా, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు కంపెనీకి ఎంత చేయగలవు అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఒక జాబ్ విషయంలో. సో ఇలా ఆలోచిస్తే అదృష్టం అనేది మనకు వచ్చి వరిస్తుంది. ఎప్పుడైనా నేను ఇంతకే చేస్తాను, 10 రూపాయలు తగ్గినా నేను రాను అని అనుకోకూడదు. సో అది కనిపిస్తుంది. తర్వాత వీడికి జాబ్ వస్తుంది. ఈ అవగాహన ఉంటే వీడికి జాబ్ వస్తుంది. వచ్చిన తర్వాత వీడికి పరిచయమైన వాళ్ళందరూ, వీడి బాస్ కానీ వీడి కొలీగ్స్లో ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత వీడు కూడా ఆ ఫీమేల్స్తో ఫ్లర్ట్ చేస్తాడు. సో ఒక రకంగా వీడికి జాబ్ వస్తే ఈ ఫ్లర్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఒకటేసారి వీడికి జాబ్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కడో సెట్ చేసుకుంటాడు. కానీ వీడికి మధ్యలో ఆ అదృష్టం అనేది వీడి ప్రకృతి అడ్డుపడుతుంది. ఈడేంది ఇట్లా జాబు అది వస్తుంది కదా, దాని ఏమంటారు, యాడ్ చూసి ఈమెయిల్లో కానీ ఫోన్లో కానీ నాకు ఇంత ఇస్తేనే నేను ఇంత చేస్తానండి, నాకు నెలకి 70,000 కావాలి, మీరు ఇస్తారా లేదా, నేను 50,000కి చేయను. అరే చేయరా బాబు, ముందు పని చేయి కదా. 40,000 వస్తున్నాయి, ఇమ్మీడియట్గా 70,000 రావడం అంటే కష్టం కదా. 40 నుంచి ముందు 50,000, పోనీ 55 చెయ్యి. ముందు నాకు 75,000 ఇవ్వకపోతే నేను చెయ్యను అంటే ఎట్లా? అక్కడ వాళ్ళు కూడా బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి, ఆ కంపెనీకి. ఆ కంపెనీ బడ్జెట్ ఎంత ఉంటే అంతే. వాడు 55 అంటే 55, వాడు 75 అంటే 75కి చెయ్యి, నాకు 1,00,000 కావాలి కాదు. వాడు ఎంత ఇస్తున్నాడు అంత, వాడు బడ్జెట్ అంతే కదా భయ్. వాడి కంపెనీ సైజ్ అంతా, వాడు అంతే శాలరీ ఇవ్వగలుగుతాడు. లేకపోతే వాడికి మిగలదు కదా రేపు. ముందు వాడు మిగిల్చుకుంటే వాడు ఇస్తాడు. పెద్ద కంపెనీ అనుకోనండి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఉంటాయి కొన్ని, ఫేస్బుక్, యాపిల్, ఇలాంటి కంపెనీస్ ఇవ్వగలుగుతాయి. ఫ్లిప్కార్ట్, చిన్న కంపెనీస్ ఎక్కడి నుంచి ఇస్తాయి చెప్పండి? మీకు సేల్స్ ఉంటే, వాడి దగ్గర డబ్బులు ఉంటే వాడు ఇస్తాడు, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాడు? సో మీరేం చేయాలి? పెద్ద కంపెనీ దగ్గర అది మీ ఎక్స్పెక్టేషన్ చెప్పాలి. చిన్న కంపెనీ అనుకోండి, శాలరీ కాస్త తక్కువ చెప్పాలి, అంతే కదా. సో ఇది బేసిక్గా నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్పేది. సో చూసుకొని లొకేషన్ బట్టి, కంపెనీ బట్టి అప్లై చేయండి, అంతే. బడ్జెట్ పెట్టండి, ఎక్కువ డిమాండ్ చేయొద్దు. యాడ్ చూడంగానే మీ కకృతి మీ లోపలికి వచ్చేసి అందరు నాకు 25,00,000 కావాలి, లేకపోతే నేను చేయను అంటే, వాడు ఎంత ప్యాకేజ్ ఇస్తే అంత తీసుకోవాడు. 10 ఇస్తాడా, 20 ఇస్తాడా, 15 ఇస్తాడా? 25 కావాలి, లేకపోతే నేను చేయనంటే ఎట్లా కదా. ఎవరి బడ్జెట్ అడిగి, గూగుల్ అడిగి 25 చెప్పు, చిన్నోడికి 15 చెప్పు, కొత్తోడికి 10 చెప్పు, ఎంతో అంతలో చేసుకో కదా. నేను చేయను తక్కువకి, ఇప్పుడు దాకా చాలా తక్కువ చేశాను కదా, నేను ఎదగాలి, నేను కారు కొనాలి, దానికి ఈఎంఐ కట్టాలి, నాకు ఐఫోన్ ఉంది దానికి ఈఎంఐ కట్టాలి, నా గర్ల్ ఫ్రెండ్కి బిల్లులు కట్టాలి, బట్టలు కొనివ్వాలంటే యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్. సో తులారాశికి చెప్పేది కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి.
తర్వాత సూర్యుడు 9వ ఇంట్లో ఉన్నాడంటే జీలు కనిపిస్తుంది. నువ్వు పని చేయాలని ఉంది కానీ నీ బుద్ధి సరిగ్గా లేదు. అరే చెయ్యరా బై, ఆ కంపెనీలో చెయ్యి, నువ్వు ఎంతకి ఇస్తున్నారు అంతకు చెయ్యి. మంచి టైం వచ్చినప్పుడు, అదృష్టం వచ్చినప్పుడు నీకు అన్ని కలిసి వస్తాయి. ఇప్పుడు అదృష్టం నార్మల్గా ఉంది, మిడిమిడిగా ఓ మాదిరిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో చెయ్యి. రేపు అదృష్టం వచ్చినప్పుడు అదే వచ్చి నేను పిలిచి తీసుకెళ్తుంది, పెద్ద అమౌంట్ ఇస్తుంది. 40 lakhs, 50 lakhs, 61 crore, 1.3 crore ప్యాకేజ్ కూడా వస్తుంది నీకు. ఇప్పుడు చేయి వాళ్ళ 10, 20, 25 నీకు ఎంత వస్తే అంతకు చేయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. రిస్క్ కొంచెం చూసుకో, ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే రిస్క్ తీసుకో. బీ ఇన్ కంట్రోల్. మనం స్త్రీ గురించి మాట్లాడాం కదా, స్త్రీ రావాలంటే పని రావాలమ్మా. ఇంట్లో కూర్చొని జాబ్ సప్లై చేయి, సరిగ్గా చేస్తే అక్కడ స్త్రీ అక్కడ పరిచయం అవుతుంది. సో రెండు ఒకటేసారి జాక్ పాట్ తగులు వస్తుంది, అంతే కదా. ఆన్లైన్ పెళ్లి అవుతుంది, ఆఫీస్లో ఎవరు పరిచయం అవుతారు, పెళ్లి చేసుకుంటారు, లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ ఫ్లో, వర్క్ ఫ్లో. సో ఇదండి, అంతా బాగానే ఉంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా మోకాలు నొప్పులు ఉంటాయండి తులారాశులు, చెప్పాను కదా, మోకాలు నొప్పులు అయితే ఉంటాయి. తులారాశి స్వాతి నక్షత్రం అంటే కంపల్సరీ మోకాలు నొప్పులు ఉంటాయి. 40 years కి వచ్చేస్తాయి చాలా మందికి. శత్రువుల పరిస్థితి ఏంటంటారు? నరఘోష, నరదృష్టి, దీని ప్రభావం ఎలా ఉంటుంది? శని 6వ ఇంట్లో ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది పెట్టరండి శత్రువులు, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. నరఘోష ఇవి అవి అంతా బాగానే ఉంది. ఒకటి బొక్కల సమస్య రావచ్చు, కాల్షియం బాడీలో కాల్షియం లేకపోవడం, తర్వాత విటమిన్ సి లేకపోవడం, సన్లైట్ విటమిన్ డి లేకపోవడము. సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే మంచిది. ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, డిలే చేయొద్దు. అది ఏ పని డిలే చేయొద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అంతా బాగానే ఉందండి. మీ బుద్ధి గనక భ్రష్టు పట్టకపోతే, సరైన దారిలో ఉంటే మీరు సక్సెస్ కొట్టబోతున్నారు. మీరు తేడా చేస్తే మీకు జాబ్ రావడం కష్టము, మీ మోకాల నొప్పులు తగ్గవు. బుద్ధి మార్చుకోండి, అంతే చెప్పేది. మిగతా అంతా బాగానే ఉంది. నేను ఒకటే చెప్తా, ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా కదా. అది ముందు స్టార్ట్ చేసేయండి, ఎంతకైనా పర్లేదు. స్టార్ట్ ద గేమ్, ఆట మొదలుపెట్టు సుమా. సో వీరుడిలాగా ముందుకెళ్ళండి, ఆట మొదలు పెట్టండి. తర్వాత ఒకసారి మొదలైందంటే ఏముందండి, మెల్లిగా అట్లా 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 స్లోగా వెళ్తూ ఉంటుంది బండి. అప్పుడు ఇన్ని గేర్లని మార్చుకోవచ్చు కదా. సో అది నేను చెప్పేది. రెమెడీ చేసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు గురు లగ్నంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం వీళ్ళు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అని వేడుకోవాలి. దక్షిణామూర్తి స్వామిని కూడా వేడుకోవచ్చు. తారామాత మంత్రాలు జపించండి. ఓం తారే తూ తారే తూరే స్వోహ అని ఇలా మంత్రాలు ఉంటాయి. తారామాత మంత్రాలు జపించండి, చాలా స్ట్రాంగ్. కొంతమందికి దత్తాత్రేయతో కనెక్ట్ అవుతారు, కొంతమంది తారామాతతో కనెక్ట్ అవుతారు, కొంతమంది దక్షిణామూర్తితో కనెక్ట్ అవుతారు. మీరు ఎవరితో కనెక్ట్ అవుతే, ఏ గురు రూపంతో, ఏ గురు స్వభావంతో మీరు కనెక్ట్ అవగలుగుతారో చాలా మంచిది. గురు స్వరూపంతో కనెక్ట్ అవ్వండి. ఎవరినైనా సరే, ఒక చెట్టులో అయిన గురువుని చూస్తే చెట్టును వేడుకోండి, చెట్టుకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టండి. దేంట్లో గురువు చూడగలుగుతారో ఒక గురువుని ఎంచుకొని మీరు గనక రోజు బెండవగలిగితే, కాలు గట్టిగా పట్టుకోగలిగితే చాలండి. మీ జీవితం గ్యారంటీ సక్సెస్. తులారాశి వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నానండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.